हेलो स्टूडेंट्स, वेलकम टू सेशन नंबर 15 क्लास 8 हिंदी। सो आज का टॉपिक है बढ़ते कदम। सो व्हाट डू यू मीन बाय दैट वर्ड? बढ़ते कदम అంటే ఏంటిది? ఒక మనిషి తన లైఫ్ లో ముందడుగు వేయడం. సో దిస్ ఇస్ అ స్టోరీ అబౌట్ ఎ గర్ల్. షీస్ లైక్ she has a habit of writing every day, her routine in a diary. So తన రాసిన డైరీలో డైలీ రొటీన్ దాని మీద డిస్కషన్ గా ఉన్న ఈ సబ్జెక్ట్ అన్నమాట. సో స్టార్ట్ విత్ దట్. సో చూడండి, how can I say that, how is because my doubt was how I said that this is a part of her diary. అంటే డైరీ రాసిన నేను ఎలా చెప్తున్నాను చూడండి. ఇక్కడ పైన మీకు డేట్స్ ఇచ్చారు చూసారా? 20 September 2012, next 21st September and 22nd September. So the meaning ఏంటి? తను ఎవ్రీ డే తన లైఫ్ లో జరిగిన రొటీన్ ని ఎవ్రీ రొటీన్ ని తన లైఫ్ లో జరిగింది ఒక డైరీలో రాస్తుంది. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అవర్ డైరీ అన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డే 1 September 2012. సో దిస్ ఇస్ హర్ ఫస్ట్ డే అన్నమాట. గురువారం అంటే ఏది? గురువారం. So this is the day on Thursday, right? Okay. So गुरुवार, आज माँ की तबीयत कुछ ठीक है. सुबह जब मैं उठी तो देखा कि वे काम पर निकल चुकी थी. एक सप्ताह से मैं पाठशाला नहीं गई थी. माँ का काम जो करना पड़ता था. So एक एक्सीडेंट रास्ते ఏమైంది? వాళ్ళ మమ్మీకి ఫీవర్ ఉంది, అంటే హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆమె స్కూల్కి వెళ్ళలేదు. సో ఆమె ఇంట్లో చేసిన జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ రాస్తుంది. सुबह जब मैं उठी तो देखा कि वे काम पर निकल चुकी थी. సో ఏమైంది? వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేకపోయినా మార్నింగ్ లేచి రొటీన్ వర్క్ ఆఫिस వెళ్ళిపోయారు. एक सप्ताह से मैं पाठशाला नहीं गई थी. माँ का जो काम करना पड़ता था. तो ఏంటంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఆమె స్కూల్ కూడా అటెండ్ కాలేదు. వాళ్ళ మమ్మీ హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆమె కూడా స్కూల్ అటెండ్ కాలేదు. సో ఆమె అక్కడికి చేసి వస్తుంది. आज मैं पाठशाला जाना चाहती थी. पता नहीं गुरुजी ने क्या क्या पढ़ा. और फिर ममता रवि शमीम से भी तो कई दिनों से नहीं मिली. సో ఎప్పుడైనా 1 వీక్ స్కూల్ డేస్ ఉన్నప్పుడు ఒకవేళ నేను స్కూల్ డేస్ ఉన్నప్పుడు లేదా ప్రజెంట్ మీరు ఉన్న స్కూల్ డేస్ అయితే ఇప్పుడు ఎప్పుడైనా మీకు స్కూల్కి వెళ్ళకపోతే ఏ రోజైతే ఆబ్సెంట్ అయితే క్లాసెస్కి, సో మీకు ఒక టెన్షన్ ఉంటుంది. ఏమైనా టెన్షన్ ఉంటుంది? నేను సార్ క్లాస్లో సర్వ్ చేసిన టాపిక్ ఏం కవర్ చేస్తారు. సో దాని మీద ఒక టెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీకు కలవకపోతే అదొక టెన్షన్ ఉంటుంది అన్నమాట. టెన్షన్ జస్ట్ లైక్ ఫీలింగ్ యాంగ్జైటీ ఫీలింగ్ అన్నమాట. మీరు ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఎప్పుడు క్లాసెస్ వెళ్దాం, ఎప్పుడు వాళ్ళ మీ ఫ్రెండ్స్ మాట్లాడడం అని చెప్పి ఒక फीलिंग ఉంటుంది. पर दीदी ने कहा था कि माँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है, इसलिए तू यहाँ रहकर मेरी मदद कर. वैसे तो मैं दीदी की सहायता हमेशा करती हूँ. जो भी हो, काम ज्यादा होने के कारण आज मैं स्कूल नहीं जा पाई. काम करते करते दिन कैसे गुजर गया उनका पता ही नहीं चला. सॉरी. तो ఇక్కడ ఏమైతుంది? యాక్చువల్లీ ఏమైంది? ఏమైంది? వాళ్ళ మమ్మీకి ఫీవర్ ఉండడం వల్ల ఆమె 1 వీక్ నుంచి స్కూల్కి వెళ్ళలేకపోతుంది. సో ఈ డే రోజు మార్నింగ్ ఆఫ్ లేచి చూసి వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయినప్పుడు తను ఏమనుకుంటుంటారు? ఇంకా 1 వీక్ నుంచి స్కూల్కి పోలేదు కాబట్టి సో ఏ టాపిక్స్ కవర్ చేశారు, నా ఫ్రెండ్స్ ఎలా వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైనా చెప్పి ఆమె ఆలోచిస్తుంటారు. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ సిస్టర్ కూడా ఏమని చెప్తారు? దీది అంటే అక్క అంటే సిస్టర్. సో తను ఏమంటే మా మమ్మీ కూడా హెల్త్ బాగాలేకపోతే 1 వీక్ నుంచి బాగా ఆఫీస్కి వెళ్ళింది. సో నువ్వు ఇంటి దగ్గర ఉండు, నువ్వు నా దగ్గర ఉంటే నాకు కొంచెం పనులు హెల్ప్ చేయని చెప్తే అని అడుగుతుంది. సో ఈ రోజు కూడా ఆమె స్కూల్కి వెళ్దామని రెడీ అయినప్పుడు అలా అడిగినప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళదన్నమాట. హెల్ప్ చేయడానికి ఆగిపోతుంది. సో నెక్స్ట్ డే 2 ఏంటి? డే September 21st 2020 అన్నమాట. సో आज जब मैं स्कूल के लिए निकली तो हल्का हल्का पानी गिर रहा था. बारिश रुकने तक देर हो गई. समय देखा तो फिर 10 बज चुके थे. मैं बैग लेकर पाठशाला की ओर भागी, फिर भी देर हो गई. सब अपने अपने काम में लग चुके थे. సో ఏమైంది? ఇవాళ ఏంటంటే కి వెళ్దాం అనుకుని ఆమె అనుకుంటే ఆ రేవన్ వాళ్ళ అక్క ఉంటుంది, ఏమని చాలా వర్క్ ఉంది, నువ్వు ఇంటి దగ్గర నాకు తెలిసి అంటే ఆమె రేవన్ వెళ్ళదు. సెకండ్ టైం
వెళ్దాం అనుకునేసరికి ఏమవుతుంది, అర్లీ మార్నింగ్ వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అవ్వగానే తను ఆ వర్షం ఆగేదాకా చూసి చూసి అప్పటికి 10 o'clock అయిపోతుంది, లేట్ అయిపోతుంది. లేట్ అయినా సరే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతుంది. స్కూల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు స్కూల్లో చేసే యాక్టివిటీ స్టార్ట్ చేసేస్తారు అనమాట. लोमड़ी की कहानी लिखनी थी, मुझे तो कुछ समझ में नहीं आ रहा था कि क्या करना है। मैंने डर के मारे पूछा नहीं, फिर थोड़ी देर बाद पूछा तो अध्यापक ने मेरी ओर देखते हुए कहा, समीना कल तुम क्यों नहीं आई? సో ఆమె స్కూల్కి వెళ్ళాక ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తనకి లోమడి అంటే ఏంటి, ఫాక్స్. ఓకే, నక్క ఇవే ఉంటారు కదా. సో దానికి ఒక స్టోరీ రాయని చెప్పి ఆమె క్లాస్ టీచర్ వాళ్ళకి ఇచ్చిన అసెస్మెంట్ అన్నమాట. సో అసెస్మెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆమె లేట్ వచ్చింది కాబట్టి తను ఏం కాదు ఏం చేయాలో ఆమెకి అర్థం కాదన్నమాట. అదొక కొంచెం టెన్షన్ ఉంది, అది భయానికి అడగకపోతుంది. బట్ ఫైనల్లీ ఆమె అడుగుతాం అనేసరికి వాళ్ళ టీచర్ అడుగుతుంది, సార్ ఆమె పేరు ఏంటిది, మెయిన్ సమీనా. సో ఆమె పేరు సమీనా. సో టీచర్ అడుగుతుంది, ఏమైనా సమీనా నువ్వు స్కూల్కి ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది. तो मैंने पाठशाला में जाने का कारण बताया. సో ఆమె అడిగినప్పుడు తను చెప్తుంది ఏమని, రీజన్ ఏంటి, వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను ఆమె ఆరోగ్యంగా ఉండ ఆమె లేకపోతే ఆమె హెల్త్ బాగాలేనప్పుడు నేను చేయాల్సిన వర్క్ కోసం స్కూల్కి రాలేదని చెప్పి తను చెప్తుంది. तब उन्होंने मुझे हर पाठशाला आने के लिए समझाया. फिर कहानी पढ़ने को कहा. मैं पढ़ने लगी. मजेदार लगी. मैं तो पढ़ ही रही थी, पर श्याम और सायना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी. అయితే ఏమైంది, తను చెప్పినప్పుడు ఏమని, ఎందుకు రాలేదంటే తను చెప్తుంటే మమ్మీకి బాగాలేదని ఇక్కడ రాలేకపోయిందని చెప్పి. సో తను అప్పుడు వాళ్ళ టీచర్ చెప్తుంది, స్కూల్కి వచ్చినప్పుడు మీకు ఇంపార్టెన్స్ ఏంటి, స్కూల్కి డైలీ ఎందుకు రావాలని చెప్పి దానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటిదో తను చెప్తుంది. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆమె కూర్చోబెట్టినప్పుడు ఆమె స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తుంది. స్టోరీ చేసిన తర్వాత ఆ స్టోరీని రాస్తుంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఆమె ఫీల్ అవుతుంది. అంతలోపు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఆల్రెడీ స్టోరీ రాసేసి టీచర్కి సబ్మిట్ చేస్తారు. సో ఎప్పుడైనా చూడండి, మీ క్లాసెస్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సార్ అయినా ఏ టీచర్ అయినా మీకు ఒక ప్రాబ్లమ్ ఇస్తారు. ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నేను ఫస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఫస్ట్ నేనే టీచర్కి సబ్మిట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఏమంటారు అదొక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ మూమెంట్ లో నేను చేస్తున్నాను సబ్మిట్ చేద్దామనే లోపు ఎవరైనా సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, మీరు కొంచెం డిప్రెషన్ మీరు కొంచెం ఫీల్ అవుతారు అనమాట, ఎందుకు నేను ఫస్ట్ ఇవ్వలేదు అని చెప్పి. సో ఇక్కడ కూడా ఆమె అవుతుంది, మీరు త్వరగా రాసి సబ్మిట్ చేద్దామనే లోపు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, श्याम का सायना मिलकर ऑलरेडी राशि सबमिट చేసేస్తారు. वे अध्यापिका जी को दिखाने लगे. रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे. अध्यापक जी ने उन्हें डांटा. అయితే ఆమె చెప్పినట్టు ఆల్రెడీ ఆమె రాసిన డైరీ అంటే ఏంటిది, మీరు డేలో జరిగిన ప్రతి ఒక్క చిన్న రొటీన్ నుంచి ప్రతి ఒక్క పెద్ద మ్యాటర్ వరకు ప్రతి ఒక్కటి రాస్తారు అనమాట. సో తను అదే అక్కడ ప్రతి సిచ్యువేషన్ రాస్తుంది. ఏమని ఫస్ట్ హోంవర్క్ రాసిన స్కూల్కి లేట్ వచ్చిందని చెప్పి, తర్వాత టీచర్ అడిగినప్పుడు టీచర్కి ఆన్సర్ చెప్పి ఎందుకు రాలేదని జీరో చెప్పింది. నెక్స్ట్ ఏ లెసన్ జరుగుతుందో ఆ లెసన్ మీద ఏమంటారు లెసన్ రాసింది చదివింది. ఫస్ట్ నేనే సబ్మిట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ సబ్మిట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అక్కడ కొట్లాడుతుంటే టీచర్ తింటారు అనమాట. అంటే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఆమె రాస్తున్నాం అన్నమాట. इतने में 10 मिनट की छुट्टी हो गई. मैंने शमीम और ममता से खूब सारी बातें की. शाम को खूब खेला. दिन कैसे बीत गया ये पता ही नहीं चला. एक टाइम में तो 10 मिनट्स ब्रेक అంటే స్కూల్ లో ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ అని చెప్పి ఫస్ట్ బ్రేక్ అండ్ సెకండ్ బ్రేక్ అని ఉంటుంది కదా. సో అలాంటి ఫస్ట్ బ్రేక్ లో ఆమె ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి మంచిగా మళ్ళీ మాట్లాడడం, ఇంట్లో నుంచి మిస్ అయింది కదా. సో వాళ్ళతో మాట్లాడడం, నెక్స్ట్ గ్రౌండ్ ప్లేయర్ ఆమె గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం. సో డే మొత్తం స్కూల్ సెకండ్ డే మొత్తం గడిచిపోతుంది. సో నౌ day 3, September 22, 2020. आज मैं पाठशाला समय पर पहुंच गई. पाठशाला में पाठशाला समिति की बैठक थी. सरपंच जी भी आए थे. थर्ड डे में फर्स्ट डे हमें स्कूल लेट పోలేదు, సెకండ్ డే స్కూల్ లేట్ అయింది, థర్డ్ డే ఆన్ టైం వెళ్ళిపోయింది. ఆన్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతుంది, అక్కడ స్కూల్లో ఒక మీటింగ్ జరుగుతుంది. అంటే ఏంటిది,
అక్కడ ఎవరైతే హెచ్ఓడీస్ అని పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సర్పంచ్కి అయితే సర్పంచ్ అంటే ఊళ్ళో సర్పంच ఉంటారు కదా, हेड ऑफ द विलेज हम सबको बरामदे में बिठाया गया. प्रधान अध्यापक जी और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की. तो ఏమంటే ఇది యాజ్ ఒక విలేజ్ జరిగిన విలేజ్ స్కూల్స్ ఎలా ఉంటే అది విలేజ్ స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా చూస్తే అక్కడ స్కూల్లో అక్కడ ఆ విలేజ్ లో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే సర్పంచ్ అంటామో ఆయన వస్తారు, ప్రిన్సిపల్ వస్తారు, అక్కడ జరుగుతున్న అంటే స్కూల్లో ఎలా నడుస్తుంది, స్కూల్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి అన్నమాట. प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 में अमल कर रही है. So in the right to study अनोखा एक्ट नंबर बनेगा. Okay. Right to study or you can call it as right to education. ఇదొక యాక్ట్ ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఏంటిదంటే ప్రతి ఒక్క పిల్లలు కంపల్సరీ చదువుకోవాలి అంటే ఏంటిది ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మనకి చిన్నపిల్లల్ని స్కూల్కి పంపకుండా పని చేయించుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ చూసి మన గవర్నమెంట్ రైట్ టు స్టడీ ఆర్ రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక యాక్ట్ ని ప్రవేశపెట్టింది. అది ఎప్పుడు 1st April 2010. Okay, so according to this act, what is the right of this act? That every children in the country have a right to study. So that's the reason మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే స్కూల్ కి పంపించడానికి పైసలు లేదు, డబ్బులు ఉండడం లేక పేరెంట్స్ లేకపోతే కొంతమంది ఆడపిల్లలు ఉంటే సో అలాంటి వాళ్ళు చదువుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి ఉన్న ఫీజెస్ వాళ్ళు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి స్కూల్ పంపడం ప్రాబ్లం అవుతుంది. సో ఫర్ దట్స్ రీజన్ మనకి గవర్నమెంట్ స్కూల్స్ అని ఎస్టాబ్లిష్ చేశారు. సో గవర్నమెంట్ స్కూల్ ఏంటిది, మీకు ఫీజెస్ ఉండవు, బుక్స్ ఫ్రీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ మీకు. సో ఆ మోటో ఏంటిది, గవర్నమెంట్ స్కూల్ ఏంటిది, ప్రతి ఒక్క మంచి స్కూల్లో చదవాలి. ఎవరైతే కార్పొరేట్ స్కూల్ ఎవరైతే పెద్ద పెద్ద స్కూల్స్ లో ఫీజు కట్టలేకపోతారో, ఆ స్కూల్ ఆ ఫీజు స్ట్రక్చర్ పే చేయలేకపోతారో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపించవచ్చు అని చెప్పి అదొక గవర్నమెంట్ స్కూల్ స్టాబ్లిష్ చేశారు. సో कंपल्सरी पिల్లలని कंपल्सरी चलवाना अदొక मोटो. इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निःशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है. सो 6 to 14, राइट, 6 to 14, 6 years to 14 years. So 14 years. Correct చూసుకుంటే according to the correct information, a person who are completing his 10th standard, he will be the age of 14 to 15 అన్నమాట. 14 to 15 years లోపు, ఓకే, 14 to 15 years లోపు 10th క్లియర్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కంట్రీ. మినిమం 10th పర్సన్ మినిమం 10th ఎడ్యుకేట్ అయిపోయి ఉంటే he is a little bit knowledge for he have a little bit knowledge అన్నమాట. సో that's the reason 6 to 14 years. 6 అంటే till 5 years మనకి అంత ఐడియా ఉండదు. nowadays మనకి ఏంటి ప్రీ కేజీ అని చెప్పి ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి ఇయర్ 1 ఇయర్ 2 నుంచి ప్లే స్కూల్స్ అని చెప్పి అడ్మిషన్ చేసుకుంటున్నారు. బట్ 6 to 14 is the common age group where children have minimum knowledge to understand the education అన్నమాట. సో that's the reason 6 to 14 అని క్లియర్లీ కూడా మెన్షన్ చేశారు అక్కడ. बच्चे को निःशुल्क और अनिवार्य रूप, निःशुल्क అంటే ఫ్రీ, స్కూల్ ఫీజు లేకుండా డబ్బులు ఏం లేకుండా ఫ్రీగా చదవచ్చు. उन्हें अपने पढ़ाई के लिए एक पैसा भी खर्च नहीं करना होगा. भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है. तभी सायना ने प्रधानाध्यापक जी से पूछा, सरकार हमारे देश में और क्या क्या सुविधाएं दे रही है. सो actually according to right of education first launch in the 1st April 2010 and 6 to 14 years ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ వితౌట్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ లాంటివన్నీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. సో అవన్నీ చిన్నప్పుడు సమయం ఏమడుగుతుంది, మన గవర్నమెంట్ ఇంకా కొత్తగా ఏం బేసిక్ ఫ్రీ స్కీమ్స్ ఏమేమి పెట్టింది అని అడుగుతున్నాను.
ఇక్కడ ఏం చేశారు మనకి ఒక యాక్ట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం ఇది the children who are between the age group of 6 to 14 years age group ఉన్న ఏ పిల్లలైనా కంపల్సరీ చదువుకోవాలని చెప్పి they established a rule అన్నమాట. సో అది ఎందుకు, బికాస్ 10th is the minimum qualification for ఇంకా ఆ 10th క్వాలిఫై అవ్వాలంటే మినిమం హ్యావ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ లిమిట్ ఇస్ 14 to 15 యాక్చువల్ బేసిక్. సో దట్స్ ద రీజన్ దే పుట్ 6 to 14 years as an age group to under the act of right to education. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది సమీర్ ఏమో అడుగుతుంది, ఆమెకి బాగా ఈ మాట నచ్చని సార్ అడుగుతుంది. సో గవర్నమెంట్ ఇంకా ఏమేమి కొత్త కొత్త స్కీమ్స్ పెట్టిందని చెప్పి అడిగినప్పుడు తను చెప్తుంది. ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్తారు, అలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఏంటిది, సర్కార్ పౌష్టిక్ భోజన్ అంటే ఏంటిది, న్యూట్రిషన్ ఫుడ్స్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం బాలిక శిక్ష అంటే ఓల్డెన్ డేస్ అమ్మాయిలు చదవలేకపోతున్నారు. సో అండర్ దిస్ యాక్ట్ గర్ల్స్ హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ అన్నమాట. సో ఏంటిది, న్యూట్రిషన్ ఫుడ్స్ అయినా, అమ్మాయి చదవడం అయినా. నెక్స్ట్ పేజర్ అంటే ఏంటిది, తాగడానికి మంచి నీరు. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లంచ్ ఇస్తారు, బుక్స్ ఫ్రీ ఉంటుంది, యూనిఫామ్ ఫ్రీ ఉంటుంది, ఫీ ఉండదు, ఆడుకోవడానికి ఏమంటారు వాళ్ళకి ఆడుకోవడానికి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు, డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో that's the why government school established in our country to give a free education, free service to the poor children who can't bear the स्टडी अनమాట. सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने. అయితే గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ప్రతి ఒక్కరు కంపల్సరీ చదువుకోవాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. 100% साक्षरता दर प्राप्त करे. सरकार का नाम है सब पढ़े. సో 100% అంటే మనకి 100% లిటరసీ రేట్ ఉండాలన్నమాట. సో గవర్నమెంట్ దానిలో వర్క్ చేస్తుంది అన్నమాట. जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होते चाहिए. సో దాని సార్ ఏమని చెప్తారు, మన గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఏంటిది, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మన కంట్రీ 100% లిటరసీ రేట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క మన కంట్రీలో ప్రతి ఒక్క చిల్డ్రన్ చదువుకుంటాడు అన్నమాట. సో అలా చదువుకుంటే ఏమవుతుంది, అప్పుడు చాలా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటిది, మనం చదువుకుంటే మన లైఫ్ బాగుంటుంది, మన కంట్రీ బాగుంటుంది, మన సొసైటీ బాగుంటుంది. సో దట్స్ ద రీజన్ వీఆర్ ఎంకరేజింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇవన్నీ వినగానే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది, ఎందుకంటే సంథింగ్ ఇన్ఫర్మేటివ్ అనమాట తనకి. సో అవన్నీ ఇన్స్పైర్ అయిపోయి అవన్నీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తన ఇంటికి వచ్చినట్టు వాళ్ళ మమ్మీ డాడీకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. సో స్కూల్ ఇలా జరిగిందని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. సో ఓన్లీ మెయిన్ థింగ్ ఈజ్ హియర్, మనకి మెయిన్ థింగ్ ఏంటి, రైట్ టు స్టడీ రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ గురించి చెప్తున్నారు అనమాట. అంటే ఇండియాలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఏమంటారు, ప్రతి ఒక్కరికి చదువుకునే రైట్ ఉంది, ప్రతి ఒక్క మినిమం క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి చెప్పడానికి చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. దేర్ ఇస్ నో మోర్ ఫర్ ది డే. సో ఒకవేళ ఏమైనా